వచ్చేస్తుంది. అయితే అదేంటి అన్నానంటే ఈ పీసీఓడి ఉండడం వల్ల కొంచెం ముందుకు వెళ్ళి ఆ తర్వాత వచ్చేస్తుంది పీరియడ్. దాంతో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతున్నాయి. మేబీ మీరు ఏంటంటే ఇప్పుడు షుగర్ టెస్ట్ కంప్లీట్గా చేసుకోవాలి. కంప్లీట్ 24 అవర్స్లో షుగర్ ఎంత ఉంది, 3 మంత్స్ షుగర్ ఎంత ఉంది అని ఎవ్రీ అనేది మంత్ చేసుకోవాలి. చేస్తాను. ఎవ్రీ మంత్ అంటే మంత్లీ ఎప్పుడో టెస్ట్ చేసుకుంటాను. ఉమ్, దాంట్లో కూడా నాకేం షుగర్లో కూడా అంతేం లేదు. ఉమ్, అది కూడా రిపోర్ట్స్ తీసి చేసుకుంటున్నాను అనమాట. ఉమ్, డైట్ మెయింటైన్ చేసుకొని ఇవ్వాలి. ఉమ్, సో కొన్ని అన్నిట్లో నేను ఎప్పుడన్నా ఫంక్షన్స్కి అయితే తినాల్సి వస్తుంది కదా, ఉమ్. అది తినగా కొంచెం అలా వస్తుంది. అంటే డైట్ నేను ఎవ్రీ నైట్ చపాతీ సలాడ్ ఉమ్, అన్నీ డైట్ ఫుడ్ అనమాట. అదే బార్డర్ లైన్లో మీరు ఆల్రెడీ మీ షుగర్ లెవెల్ బార్డర్ లైన్లో పెరిగింది. దానిని మీరు ఏం చేయాలి అన్నానంటే ఎక్సర్సైజ్ తోటి డైట్ తోటి కంట్రోల్ చేయాలి. నేను వాకింగ్ చేస్తాను. మార్నింగ్ వాక్, తిన్న తర్వాత వాక్, ఈవినింగ్ వాక్. అది కాకుండా మెడిసిన్ కూడా ఇస్తాం ఇప్పుడు. ఓకే. అది వాడండి. స్కాన్ చేస్తా ఓకే. అసలు ఎలా ఉంది నేను నాకు ఇప్పుడు ఏంటంటే డాక్టర్ మీరు నాకు ఒక పెట్టినకి డాక్టర్ దగ్గర వెళ్ళాను అనమాట. యాక్చువల్లీ తను నాకు ఓవరాల్స్లో ఇక్కడ అంటే అది ఎగ్ది ఒక ఇంజెక్షన్ ఇచ్చింది 2000 అది ఇచ్చిన తర్వాతనే నాకు అలా విడిచి మళ్ళీ బ్లీడింగ్ వచ్చేసింది నాకు. ఆవిడ నిలబడడం కోసం ఇచ్చింది. అలా కానీ మీకు పీసీఓడి ఉండడం వలన మీకు అలా అంటే డిస్టర్బ్ అవుతుంది ప్రెగ్నెన్సీ. మళ్ళీ వెంటనే మా ఇంటి చిన్న డాక్టర్ ఒకటి ఉంటాడు. తన దగ్గర వెళ్తే తను టెస్టులు అన్నీ రాసిస్తుంది ఇవన్నీ. ఓకే, సో అలా తెలిసింది. ఓకే. గాంధీలో కూడా మాకు చూపించుకున్నారు. మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు అన్నమాట, ఇక్కడ వెళ్ళండి మంచిగా అయితే. సరే. అందుకే నేను అక్కడే స్ట్రాంగ్ సరే, మీకు ఇప్పుడు ఏం చేస్తాను అంటే మీ షుగర్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, మీ పీసీఓడి ఎట్లా ఉంది, ఇవన్నీ మానిటర్ చేసి అసలు ఫర్టిలిటీ కెపాసిటీ ఎట్లా ఉంది అన్ని మానిటర్ చేసి దాన్ని బట్టి మీకు మందులు రాసిస్తా. అవి వాడండి. వాడితే మీకు సెట్ అయిపోతుంది. కానీ మా హస్బెండ్ ఫిబ్రవరిలో వస్తుంది. అప్పటి వరకు సెట్ అయిపోతుంది. నాకు ఏమంటే నేను అదే సెట్ అయిపోతుంది. 5 years అయింది. ఇప్పుడు అన్ని డాక్టర్స్ సరేనా?